ఉమ్మడి ప్రకాశం జిల్లా సేఫ్ జోన్లోనే ఉందా? ప్రకాశం జిల్లా ప్రజలు సేఫ్గా ఉంటారా? ప్రకాశం జిల్లాలో వరుస భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? రోజు ఉదయం 10:30 సమయం అయ్యేసరికి ప్రకాశం జిల్లాలో భూమి ఎందుకు కంపిస్తుంది? భయం గుప్పిట్లో ప్రకాశం జిల్లా వాసులు ఎందుకు ఉండాల్సి వస్తుంది? ప్రకాశం జిల్లాలోని ప్రజలను వణుకు పుట్టిస్తున్న భూ ప్రకంపనలపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది సువిశాలమైన సముద్ర తీర ప్రాంతం, సువిశాలంగా విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతం. వీటితో పాటు ఒంగోలు గిత్తలు, ప్రపంచంలో ఎక్కడా దొరకని మెరుపులు చిందించే గెలాక్సీ గ్రెనేడ్ గనులు, ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే ప్రకాశం జిల్లా ప్రజలు ఇప్పుడు భయం గుప్పిట్లో వణికిపోతున్నారు. పాడి పంటలతో వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ప్రశాంతంగా నిద్రలేచే ప్రకాశం జిల్లాకు కొన్ని రోజులుగా వరుస భూప్రకంపనలతో నిద్ర కరువవుతుంది. ఉదయం 10-10:30 అయిందంటే చాలు ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు వస్తున్నాయి. ప్రజలు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. భూమి కంపించిన ప్రతిసారి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి పరుగులు తీస్తున్నారు. తాజాగా వరుసగా శనివారం, ఆదివారం, సోమవారం రోజు ఉదయం 10:30 నుంచి 40 నిమిషాల మధ్యలో వచ్చిన భూ ప్రకంపనలు జనం వెన్నులో వణుకు పుట్టించాయి. దీంతో ప్రజలకు మనం సేఫ్ జోన్ లోనే ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చినా ఈ స్థాయిలో మాత్రం లేవు. జిల్లాలోని చీమకుర్తి, గ్రానైట్ క్వారీల్లో తవ్వకాలు, గుండ్లకమ్మ పరివాహక ప్రాంతాల్లో భూమి పొరల్లో సర్దుబాట్ల వల్ల ఇలా భూ ప్రకంపనలు వస్తున్నాయన్న చర్చ జరుగుతుంది. అయితే ప్రజలు ఈ ప్రకంపనలకు భయపడొద్దని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా భరోసా ఇస్తున్నారు. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం జిల్లాకు వచ్చి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుందని తెలిపారు. కాబట్టి హైదరాబాద్ టీమ్స్ వచ్చి అధ్యయనం చేశాక కానీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో జనానికి భరోసా ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.